శ్రీశైలం పవర్ హౌస్ లో వాటర్ లీకేజీపై చర్యలు చేపట్టింది జెన్కో. జీరో ఫ్లోర్ లోని డ్రాఫ్ట్ ట్యూబ్ ఏరియాలో లీకేజీపై టెక్నికల్ టీం విచారణ చేస్తోంది. పవర్ జనరేషన్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా సీఫే సమస్యను పరిష్కరించాలని జెన్కో భావిస్తోంది. ఫస్ట్ యూనిట్లలోని జీరో ఫ్లోర్ లో లీకేజీని అరికట్టే విషయంపై అధికారులు ఫోకస్ పెట్టారు. టెక్నికల్ టీం చర్యలపై మరిన్ని విషయాలు బాలకృష్ణ అందిస్తారు. వాటర్ లీకేజీ అంశంపై టీఎస్ జెన్కో అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. టెక్నికల్ టీంని కూడా రంగంలోకి దించారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఇది ప్రాజెక్టుకి కానీ పవర్ జనరేషన్ కానీ ఎట్లాంటి ప్రమాదం లేదని జెన్కో అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో పవర్ జనరేషన్కి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకూడదని వెంటనే ఈ ఏదైతే లీకేజ్ ఉందో ఆ లీకేజీని నివారించాలి, అరికట్టాలని మాత్రం అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వెంటనే జియాలజిస్టులు అట్లాగే అండర్ వాటర్కు సంబంధించినటువంటి టెక్నికల్ టీం ఉంటుందో పూర్తి స్థాయిలో వీడియో చిత్రీకరణ అండర్ వాటర్లో అదంతా ప్రక్రియ చేసిన తర్వాత ఎట్లాంటి నివారణ మార్గాలు అన్వేషించాలి, లేకపోతే ఆ వాటర్ లీకేజీని పూర్తి స్థాయిలో అరికట్టాలని మాత్రం అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పవర్ జనరేషన్ రివర్స్ పంపింగ్ ద్వారా పవర్ జనరేషన్ జరుగుతూ వస్తుంది. మనం శ్రీశైలం లెఫ్ట్ హైడల్ పవర్ ప్రాజెక్టులో మొత్తం 900 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంది. అయితే ఇందులో మనం 2021లో జరిగిన ప్రమాదాన్ని కనుక పరిశీలిస్తే ఆ ప్రమాదం ద్వారా 4వ యూనిట్ పూర్తి స్థాయిలో బ్లాస్ట్ కావడం వల్ల 4వ యూనిట్ ఇంకా పునరుద్ధరణ జరగలేదు. సో కేవలం 5 యూనిట్లో పవర్ జనరేషన్ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రమాదం జరిగింది ఏదైతే డ్రాఫ్ట్ సంబంధించిన ట్యూబ్ ఏరియా ప్రాంతాల్లో వాటర్ లీకేజ్ జరుగుతుంది కాబట్టి ఇది 1వ యూనిట్ పరిధిలోకి వస్తుంది. జీరో ఫ్లోర్లో ఈ వాటర్ లీకేజ్ జరుగుతుంది. రెగ్యులర్గా అయితే వాటర్ లీకేజ్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. డ్రాప్ బై డ్రాప్ వస్తున్నటువంటి వాటర్ లీకేజ్ని పరిశీలిస్తున్నారు. ఇది సీపేజ్ చాలా కామన్ అని మాత్రం టెక్నికల్ టీం భావిస్తుంది. అయినప్పటికీ కూడా సీపేజ్ని అరికట్టకపోతే ఆ స్లాబ్కి ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయి, స్లాబ్ కూలే అవకాశం ఉంటుందా అనేది మాత్రం భావిస్తున్న నేపథ్యంలో దాన్ని రెక్టిఫై చేయాలని మాత్రం భావిస్తున్నారు. సో ప్రాజెక్ట్లో సర్జిపుల్లో ఉన్నటువంటి వాటర్ని రీవాటరింగ్ చేసి అట్లాగే టర్బైన్స్ పూర్తి స్థాయిలో ఆపిన తర్వాత నివారణ చర్యలు ఆ స్లాబ్ని పూర్తి స్థాయిలో అది పటిష్టం చేయడం వల్ల ఈ సీపేజ్ని అరికట్టాలని మాత్రం అధికారులు భావించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన టెక్నికల్ టీం మాత్రం 2-3 రోజుల పాటు శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్లో పర్యటించబోతున్నారు. ఆ పూర్తి స్థాయి అంచనా వచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో మాత్రం ఎట్లాంటి పవర్ జనరేషన్ మాత్రం డోగా లేదు. ఎందుకంటే ప్రమాదం అంత తీవ్రత లేని కారణంగానే ఇంకా అధికారులంతా కూడా 1వ యూనిట్ నుంచి పవర్ జనరేషన్ చేస్తూనే ఉన్నారు. అది ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అట్లాగే 1వ యూనిట్ అట్లాగే 2వ యూనిట్ 5, 6 యూనిట్లో మాత్రం కంటిన్యూస్గా పవర్ జనరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ రివర్స్ పంపింగ్ ద్వారా చేయాలంటే ఎక్కువ పవర్ డిమాండ్తో పాటు అట్లాగే వాటర్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టులో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని నిల్వ చేసి మిగతా మేరలో ఏదైతే సమ్మర్లో వచ్చే ఈ పవర్ షార్టేజ్ని అధిగమించడం కోసం పవర్ జనరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. సో మొదటగా సెప్టెంబర్లో ఇట్లాంటి లీకేజ్ కనిపించింది, మళ్ళీ ఆగిపోయింది. తర్వాత వారం రోజుల కింద మొదలైన లీకేజీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. సో కాంక్రీటు కెమికల్ మిక్సింగ్ ద్వారా ఇట్లాంటి సీపేజ్ని అరికట్టవచ్చా, లేకపోతే స్లాబ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలా అనే యాంగిల్లో మాత్రం టెక్నికల్ టీం ఒక ఐడియాని జెన్కో అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది. ఫర్దర్గా మెయింటెనెన్స్ ఈ నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలని మాత్రం జెన్కో అధికారులు ఒక పూర్తి స్థాయిలో ఒక ఒపీనియన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషల్ రిపోర్ట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.